నమస్తే రమగారు. నమస్తే జయ. ఇది సైమన్ స్టోరీ చెప్తా ఉన్నారు. 3 భాగాలు అన్నారు కదా, ఒకటి అయిపోయిందండి. రెండో రెండో భాగంలో ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి సైమన్కి ఒక వీరోచిత కార్యం చెయ్యాలని ఉండేది. ఇప్పుడు ఈ పిల్ల అందగత్తి కదా, ఆ దయ్యాన్ని పారద్రోలి ఈ పిల్లని చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా, మంచి సెటిల్మెంట్. సెటిల్మెంట్ గొప్ప. అందుకని వాడేం చేశాడు, ఈ రాజుగారి భవనానికి ముందున్న ఒక పార్క్కి బయట బెంచీలు ఉంటాయి, వాకర్స్ పార్క్ ఒకటి ఉంది, అక్కడ కూర్చుని ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు పొద్దున్నే. ఆ అమ్మాయి రాత్రంతా ఏడ్చి రాకుమారితే తెల్లవారుజామున ఎప్పుడో పడుకుంది. రాత్రి తల పట్టేయదు. తెల్లారేసరికి అటా నిద్రమోహంతో లేస్తే చక్కటి భూపాల రాగం లాంటి ఒక మంచి మార్నింగ్ గ్లోరీ వినిపిస్తుంది అనమాట. మన వాళ్ళు భూపాల రాగాలు వాయిస్తారు పొద్దున్నే, మార్నింగ్ గ్లోరీ వాయిస్తున్నాడు వాడు. ఆ ట్యూన్కి ఆ అమ్మాయి చాలా రిలాక్స్ అయిపోయింది. ఎంత బాగుంది సంగీతం, ఎంతో బాగుందని గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నారు, మన భవనంలో కాదు బయట ఎక్కడో, వాడెవడో పిలిపించినాడు, నా తలనొప్పి తగ్గిపోయింది అన్న పొద్దున్నే అనగా ఆయన సంతోషించాడు. పిల్ల పాపం పొద్దున్నే ఫ్రెష్గా లేచి తలనొప్పి లేదు తగ్గిపోయింది అనేసరికల్లా ఆయన ఆనందంతో గబగబా వరే ఎవర్రా వాడెవరినో పిలుచుకురంటారు అన్నాడు. పిలుచుకొచ్చేసరికల్లా ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు. ఏది బాబు ఇందాక వాయిస్తున్నావు, మళ్ళీ వాయించంటే ఫ్లూట్ వాయించాడు. ఆ అమ్మాయి నాన్న ఎంత బాగుందో, మన దగ్గరే ఉంచుకుందా నాన్న, రోజు వింటాను, తలనొప్పి తగ్గిపోతుంది అని అనేసరికల్లా రాజుగారు అడిగాడు, బాబు మా దగ్గర ఉంటావా రాజభవనంలో, మా అమ్మాయికి అసలే తలనొప్పి అనేసరికి తప్పకుండా నేను అలాంటి ఉద్దేశంతో వచ్చాను అన్నాడు. అనేసరికల్లా యువరానికి ఎందుకండి తలనొప్పి అని అడిగాడు. ఏం చెప్పాను నాయన మా కష్టాలు అని మా నాన్నగారు అనగా, నేను విన్నానండి అదంతా, ఇంత చక్కగా ఉన్న రాకుమార్తెకి ఈ కష్టమేమిటి, అదే కదా, మీరు ఇంత అద్భుతమైన వ్యక్తి, మీలాంటి వాళ్ళకి రావాల్సిన కష్టం కాదు, ఆ దయ్యాన్ని వదలగొట్టి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. అనేసరికల్లా పిల్ల కొంచెం సంతోషం వచ్చింది, కానీ భయం వేసింది. ఇప్పటికి 12 మంది పోయారు, ఫ్లూట్ వాయించేవాడిని చెడగొట్టుకుంటే ఎట్లా అని కొంచెం బెంగపెట్టుకుంది. కాడి తండ్రికి కళ్ళు ఆర్పింది వద్దని, ఫ్లూట్ అయినా ఉంటుంది కదా అని. ఆయనేమో వద్దునైనా చక్కగా అందంగా ఉన్న ఒక కుర్రవాడివి, మా నాన్నగారు అసలు సహజంగానే దుర్మార్గుడు, దయ్యమయ్యాక ఇంకా క్రూరుడైపోయాడు, 12 మంది పొట్టలు పెట్టుకున్నాడు, నువ్వు లక్షణంగా ఉన్నావు, ఏ తల్లికి బిడ్డవో ఉండునైనా వద్దునైనా అంటే, కాదండి మీకేం భయం లేదు నేను చూస్తా కదా అని చెప్పి ఒప్పించాడు. నేను చిన్నప్పుడు చాలా చేశాను ఇలాంటివి అన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఎవరో ఒకళ్ళు పిల్ల పెళ్ళి అవుతుందని ఆశ, అంతేగా తండ్రిగా. సరే అక్కడి నుంచి ఏం చేశారు, మర్నాడు బండెక్కిచ్చారు. ఆ పూట సాయంకాలం అట్లా బండెక్కిచ్చి పంపించారు. రాజభవనం పైన ఇట్లా కొండ మీద ఎత్తుగా ఉంది, వీళ్ళు కింద ఇల్లు కట్టుకున్నారు, పెద్ద ఇల్లు. బండివాడు తీసిపోయి దింపాడు. వాడు మంచి హుషారుగా వెళ్ళి తాళం తీసుకొని లోపల పోయి కూర్చున్నాడు. చీకటి పడేసరి కల్లా ఆ లోపలంతా దుమ్ము, పెద్ద మందిరం, అన్ని పరదాలు, పెద్ద పెద్ద చిత్తరువులు, బంగారంతో చేసిన కొన్ని విగ్రహాలు, దీపపు కుందులు, క్యాండిల్స్ అన్నమాట, క్యాండిల్ స్టాండ్స్, అద్దాలు, ఎంత బాగుందో కళాత్మకంగా. అంతా దుమ్ము. వీడేం చేశాడు, జేబు రుమాలతో ఓ చోట దుమ్ము దులుపుకుని ఒక కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని, అక్కడ ఒక పక్కన లైబ్రరీ కూడా ఉంది, పోయి ఓ పుస్తకం తెచ్చుకున్నాడు. దాని మీద కూర్చొని పుస్తకం చదువుకోవటం మొదలుపెట్టాడు. చీకటి పడేసరికి లోపలికి ఒక నల్లటి వికృతాకారం ఒకటి వచ్చింది, పొడుగ్గా ఉంది, పెద్ద బవిరిగడ్డం, కళ్ళు మాత్రం జ్యోతుల్లాగా ఉన్నాయి, ఎంత నలుపో, కారు నలుపు. ఓ లోపలికి వస్తూనే వీడిని చూసి, ఎవడరా నువ్వు, అసలు నా పేరు చెప్తేనే జనాలు హడిలిపోతారు, నా ఇంట్లోకి వచ్చి నేను కూర్చునే కుర్చీలో కూర్చున్నావు అంటే, వీడేమన్నాడు, ఏముందండి పెద్ద ఖాళీగా ఉంది ఇల్లు, ఎక్కడ కూర్చుంటే ఏమిటి, ఎక్కడ కూర్చున్నా ఒకటే, పైగా మీ గురించి చాలా విన్నాను, అదేమిటో చూద్దామని వచ్చాను, మీరు ఇదివరకు ఏమన్నా వికృతాకారంగా ఉండేవారేమో, ఇప్పుడు మీకు అంత లేదన్నాడు. మామూలుగానే ఉన్నారు, మిమ్మల్ని చూసి గుండెట్ట పగులుతుంది ఎవరికైనా, ఏముంది మీలో ప్రత్యేకంగా, కళ్ళు మొహం అన్నీ ఉన్నాయి, మనుషులకు ఉన్నట్టే, కాస్త కళ్ళు కాస్త పెద్దవి కాస్త మెరుస్తున్నాయి అంతే కదా, మీకు అంత లేదండి, నాకేం భయం గీయం ఏమీ లేదు, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానంటే ఆయన తెల్లబోయి సరేరా ఈ మండపం అంతా మందిరం అంతా చూపిస్తాను, ఈ తాళాలు గుర్తు పుచ్చుకో అన్నాడు. అనగానే వీడికి ఏమనిపించింది, చచ్చినా దాని చేతికి చెయ్యని తెచ్చుకోడు. ఓహో, ఏమన్నాడు, నేను ఎందుకు చేస్తా, ఈ ఇల్లు చూడ్డానికి వచ్చాను కానీ మీ వస్తువులు మీ పని చేయడానికి నేను ఏమైనా పని మాడినట్టండి, మీకు అలాంటివి ఏం కుదరవు, ఏమన్నా చూపిస్తానంటే చూపించండి, మీ తాళాలు మీరే మోసుకోండి, మీరే తీసుకోండి, నాకు అక్కర్లేదు, చూపిస్తే చూస్తా, లేకపోతే ఇదిగో లైట్ వెలిగించానుక పుస్తకం చదువుకుని ఇక్కడ ఉన్న చల్లగాలి పీల్చి కొండ మీద గాలి వెళ్ళిపోతా అనేసరికి, అంత సులువా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నట్టు, నన్ను ఎవడాపుతాడండి అన్నాడు వీడు.
నన్నెవడు ఆపుతాడు, నన్నెవరు ఆపేదేం లేదంటే సరే నీ గదిలోనే చూపిస్తాను రా అన్నాడు. ఒక్కో గది వెళ్ళి తాళం తీయటం మొదలుపెట్టాడు. ఈ ఒక్కొక్క గదిలోకి ఆయన వెళ్తుంటే ఆ నల్లటి నలుపు విరిగి కొంచెం తెల్లబడ్డం మొదలుపెట్టింది బాడీ పైనుంచి ఆయనకి. ఎన్ని గదులో ఒక్కో గదిలోకి వెళ్తుంటే కొంచెం 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 ఇంచి చొప్పున మొత్తం తెల్లబడిపోతాం. గడ్డం కూడా తెలిపి వచ్చేసింది. బెడా బాడీ అంతా తెల్లబడిపోయింది. అదేంటంటే ఒక గాలిలాగా కదులుతున్న ఆకారం నల్లగా ఉంది, ఇప్పుడు తెల్లబడి. అక్కడి నుంచి ఆఖరి గదిలోకి తీసుకుపోయాడు. ఇది ఆఖరి గది, దీని తాళం తీయి అన్నాడు. అనగానే తాళం తీసుకోకూడదు అనిపించింది కుర్రాడికి. నేను ఎందుకు తీస్తాను, ఇన్ని తాళాలు తీసిన వాళ్ళు అది తీయలేరా, అది కూడా తీయండి మీరే అని అన్నాడు. ఆఖరి తాళం తీస్తే అందులో నుంచి దుర్వాసన వచ్చింది. 12 శవాలు ఉన్నాయి లోపల. ఓహోహో. ఈయన పూర్తిగా తెల్లగా అయిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి ఏం చేశాడు, గొడ్డలు తీసుకొచ్చాడు. నాయన నువ్వు ధైర్యశాలివి, ఎవడో ఒకడు నాకు ఇక్కడి నుంచి విముక్తి ఇవ్వాలి. ఈ గొడ్డలు తీసుకో, నా మెడ కొట్టేసి ఒక దెబ్బ నన్ను కొట్టేయాలి. నన్ను కొట్టలేక నన్ను చూసి భయపడి నాకు ఆ వికృతాకారాన్ని తెచ్చారు వీళ్ళంతా. ఒక్క దెబ్బ కొట్టావా నాకు, నేను వెళ్ళిపోతా, నా దారిని నేను. ఈ భవనంలో ఇంకా నాదేం ఉండదు, నా కొడుకు వచ్చి రాజ్యం చేసుకోవచ్చు, నువ్వు కావాలంటే నా మనవరాల్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే వీడు ఆలోచించకుండా ఆ చేతిలో నుంచి వెండి గొడ్డలు తీసుకుని పటామని మెడ ఎగర కొట్టేశాడు. ఎప్పుడైతే ఈ మెడ ఎగిరిపోయిందో ఆ శరీరాన్నిలోంచి ఒక చిన్న పిచ్చిక బయటకు వచ్చి తుర్రుమంటే ఎగిరిపోయింది. ఎగిరిపోయేసరికల్లా వీడు ఏం చేశాడు, ఆ గొడ్డలు అక్కడ వారేసి ఆ వాసన వస్తున్న తలుపు మూసేసి ఆ తాళాలు తీశాడుగా, ఆ తాళాలు గుర్తు చేత్తపుచ్చుకుని వచ్చి హాల్లో పడుకున్నాడు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాడు, తెల్లవారి బండివాడు వచ్చేసరికల్లా అన్ని తలుపులు తీసున్నాయి. కుర్రాడు బయటకు వచ్చాడు. రాజుగారు కూడా పరిగెత్తుకొచ్చాడు, ఏమైనా అయిపోయాడేమో వీడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఓరిని నువ్వు భలేవాడివిరా అని. అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ అమ్మాయితో పెళ్ళి అన్నారు, సంతోషంగా ఉన్నారు కొద్ది రోజులు. పెళ్ళి అయిపోయింది. పెళ్లి కాల, కొన్నాళ్ళు విద్యులు వినోదాల్లో కాలక్షేపం చేశారు. ఈ బిల్డింగ్ అంతా క్లీన్ చేయడం, శుభ్రం చేయడం అవన్నీ ప్రీ వెడ్డింగ్ లో ఉన్నారు. అక్కడి నుంచి కుర్రాడు అన్నాడు, నేను చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, 2-3 ఏళ్ళు అయిపోయింది, మరి మా అమ్మ నాన్నని చూసి రావాలి, నేను వాళ్ళని వెళ్ళి తీసుకొస్తా పెళ్ళికి, నేను ఒక్కడనే కొడుకుని అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే వీళ్ళు ఏమన్నారు, యువరాణి అంది, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ రాపోతే అంది, ఏం కాదు గడువు పెడతా 15 రోజులు 24 రోజులు, నేను రాపోతే నువ్వు రా, నువ్వు వచ్చి ఇదిగో ఇది దారి, మా ఊరిది, పోలాండ్ మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళాలని దారి మ్యాప్ అన్నీ గీసిచ్చాడు. తండ్రి పేరు, ఊరి పేరు, ఊళ్ళో పెద్దవాళ్ళ పేర్లు, అన్ని పేర్లు రాసిచ్చాడు. వాడేమో అబద్ధం చెప్పటల్లా. అక్కడి నుంచి కుర్రాడితో పాటు మంది మార్బలం బయలుదేరారు కొంతమంది. మరి రాకుమారుడు అయ్యాడు కదా రాజకుమార్తెకి భర్త. మంది మార్బలం బయలుదేరేసి తీసి కొన్ని గుర్రాలు, కొంత డబ్బు, మరి పనివాళ్ళు ఓ 15-20 మంది దాకా బయలుదేరారు. గుర్రాలు వేసుకుని వెళ్ళటం మొదలుపెట్టారు. వాడు నెలల తరబడి ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మరి వెళ్ళాలంటే అంతే సమయం పడుతుంది కదా. పోలాండ్ రాజు గారి కజిన్ బ్రదర్ ఈ రాజుగారు. ఓహో. రాజు రాణి ఉన్నారు ఇక్కడ. అక్కడి నుంచి కుర్రాడు బయలుదేరేసరికల్లా ఏమైంది, ఒక అడవి దారి పట్టారు. అడవి దారి పడితే అడవి దారిలో ఒక సత్రం ఉంది. సత్రం ఎవరండి, సత్రం యజమాని కనుక్కున్నాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అన్నీ అనుకుని దొంగల దారి బాబు ఇటు వచ్చారంటే మాకేం భయం లేదు, సైనిక పటాలం ఉంది, 20 మంది ఉన్నారు, నేను స్వయంగా వీరుణ్ణి, నేను ఏమైనా చేయగలను, డామ్డీమని చెప్పాడు మన కుర్రాడు. చెప్పిన తర్వాత ఏమైంది, అర్ధరాత్రి అయింది. ఇది సత్రం యజమాని దారి దోపిడీ దొంగలకి ఫ్రెండ్. ఓహో. అసలు దారి దోపిడీ దొంగలు ఉండే సత్రం అది. ఎక్కువగా వాళ్ళకే అది ఆవాసంగా ఉంటుంది. వాళ్ళు కొట్టుకొచ్చినవి వీళ్ళకి వాటా ఇస్తారు. వాడేం చేశాడు, ఆ దోపిడీ దొంగలకు కబురు చేశాడు. ఒక చిన్న పటాలం 20-25 మంది సైనికులు ఉన్నారు, ఒక కుర్రాడు ఉన్నాడు, రేచులా ఉన్నాడు, కానీ వీళ్ళ దగ్గర బోల్డు డబ్బు ఉంది, నగలు నాణ్యాలు చాలా ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయని కబురు చేసేసరికల్లా వీళ్ళు సుష్టుగా తిని పడుకున్నారు. వీళ్ళకేం తెలుసు, సత్రం కదా అనుకున్నారు. వీళ్ళు నిద్రలో ఉండగా దారి దోపిడీ దొంగలు వచ్చి పడిపోయారు. పడిపోయి ఈ 15-20 మందిని హతమార్చేశారు. గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. లోపలికి వచ్చి కుర్రాడి మీద కత్తి విసిరారు. దూరం నుంచి విసిరేశారు పడుకున్న వాడి మీద. వాళ్ళకేం ఫైటింగ్ చేసే ఉద్దేశం లేదు, దెబ్బ తగలలేదు, కానీ వీడి చేతికి గుచ్చుకుంది. వాడికి తెలిసిపోయింది ఎవరో వచ్చారని. తీరా వాడికి ఏం అర్థమైంది, బయట ఏమి సద్దు లేదంటే 20 మంది పోయారనమాట. ఇప్పుడు తను కదిలితే వాళ్ళు 50 మంది ఉన్నారు, తను వేసేస్తారు. కదలకుండా ఉండిపోయాడు. వాళ్ళు లోపలికి వచ్చి
చిన్న దీపపు వెలుగులో వీడిని చూసి చచ్చిపోయినట్టు పడుంటే చచ్చాడు అనుకుని ముట్టుకుంటే చేతుకున్న రక్తం తగిలింది. నెత్తురు తగులుతోంది, చచ్చిపోతాడు కాసేపటి స్పృహ తప్పినట్టున్నాడని వీడు ఉంగరాలు మెళ్ళలో ఉన్నవి తర్వాత బట్టలు సమస్తం తీసేసుకున్నారు. తీసేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో మన కుర్రాడు కూడా వాళ్ళ వెంబడబడి బయటకు వచ్చేసాడు. వీడు ఒంటి మీద పైన వేసుకునే ఒక షర్టు లాంటిది, ఏమంటారు మన రాత్రిపూట వేసుకుంటారు కదా, చిన్న మ్యాక్సీ మోకాళ్ళ దాకా ఉండేది, ఇట్లా పైనుంచి తొడుకునేది, హౌస్ గౌను అంతే ఉంది. వాళ్ళ వెనకాల పడి నడుచుకుంటూ వచ్చేసాడు. వస్తే ఈ దొంగలకి ఒక అడవిలో ఒక రహస్య మార్గం ఉంది. ఆ రహస్య మార్గంలోకి ప్రవేశించారు. వీడు కూడా అదే రహస్య మార్గంలోకి వెళ్ళిపోయాడు లోపలికి. వాళ్ళ వెనకాల పడి వెళ్ళేసరికల్లా వాడికి ఏమర్థమైంది, ఆ రహస్య మార్గంలోంచి బయటికి వెళ్తే తన ఊళ్ళోకి వెళ్తారు. అది తన స్వగ్రామానికి దగ్గర. వాడికి ఆ దారులని తెలుసు కదా, పెద్ద పిల్లాడు కదా వాడు. చూసుకుని అక్కడి నుంచి ఏముంది, ఒంటి మీద ఏమీ లేవు, కర్రా పుల్లా కత్తి ఏమీ లేవు, ఈ చొక్కా తప్ప. అక్కడి నుంచి ఆ దొంగల్ని తప్పించుకుని వాళ్ళు అవతలకి వెళ్ళిపోగానే వీడు తన ఊరి పొలాల్లోకి ప్రవేశించాడు. ఎవరో కొందరు రైతులు కూలీలు కనపడ్డారు. వీడిని గుర్తుపో, ఓహోయ్ సైమన్ వచ్చావా అని పలకరించి, ఏమిటో సైనికాధికారి అయిపోయావిటి, ఈ గుడ్డలేమిటి, ఈ అవతారం ఏమిటి, ఇదేమిటి, జబ్బకా దెబ్బ ఏమిటి అని ఎక్కిరించి వేళాకోళం చేస్తే వాడు వాళ్ళని బతిమలాడుకున్నాడు. అరే బాబు అన్నీ వచ్చాయిరా, దొంగలు పడ్డారు, వాళ్ళ వెనకాల పడి వచ్చాను. అవును ఇది దొంగల దారే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారు, సరే వీడికి చలి వేసుకోవడానికి ఒక ప్యాంటు, అక్కడి నుంచి తల కట్టుకోవడానికి ఒక తలగొడ్డ ఇచ్చి, ఒక స్వెటర్ లాంటిది ఇచ్చి వాడిని ఊళ్ళోకి ప్రవేశపెట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నా తండ్రి ఇంట్లో లేడు. వాళ్ళ అమ్మ వీడిని చూసి కావలించుకొని, నాయన బతికే ఉన్నవరా నాయన అని అన్నం పెట్టి పడుకోబెట్టింది. తినేసి పడుకున్నాడు. వాడు ఎంత దూరమో నడిచి వచ్చాడు కదా రాత్రి చల్లు. సరే తెల్లారి ఆ తండ్రి బయట ఊరు నుంచి ఇంటికి రాగానే తల్లి మొహం చూసేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, ఏంటి నీ మొహం అలా ఉంది, ఏం జరిగింది అనేసరికల్లా ఆవిడ బిక్కమొహం వేసి, పిల్లవాడి వార్త తెలిసిందండి. వార్త తెలిసిందా, వాడే వచ్చాడా, వార్త తెలిస్తే నీ మొహం ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది, వార్త తెలిసిందంటే ఉత్సాహంగా చెప్పేది. పిల్లలు ఏడుపు మొహం ఉంది అంటే ఏమిటర్థం, పిల్లాన్ని చూసి ఏడ్చిందనమాట ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ బతిమలాడింది, బామాలింది, వాడిని చంపేస్తానన్నాడు నాన్న. చంపేయద్దు, ఏదైనా ఒక పని చెప్పి ఇంట్లో ఉంచుకుందాం అని చెప్పి బతిమలాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తే, సరే సైమన్ని బయటికి పిలిచి 4 చెంపకాయలు కొట్టి వాళ్ళ నాన్న ఒక 20 మేకలు అప్పచెప్పాడు. మేకలు తోలే వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు తెప్పించి ఇచ్చాడు. ఈ గుడ్డలతోటి ఉండు. వాడేం చెప్పలేదా, చెప్పినా ఆయన నమ్మడు. చెప్పాడు, చెప్పినా ఆయన నమ్మలేదు, అబద్ధాలు అనుకున్నాడు. ఎందుకంటే వాడు ముందు జమేదారు సుబేదారు సైనికాధికారి అబద్ధం చెప్పాడు. అందుకని ఇప్పుడు యువరాణి సంగతి చెప్తే నాన్న ఏం నమ్ముతాడు, అదే కదా, నమ్మడు కదా. అక్కడి నుంచి మేకలను తోలమన్నాడు. వీడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయలేడు. తండ్రి మాట కాదన్న వాడికి విలువ లేదు. తన ఊళ్ళోకి వచ్చాక తండ్రి మాట వినాల్సిందే, పైగా అట్లాంటి ప్రాక్టీస్ వాడికి. ఇక మేకలు తోలటం మొదలుపెట్టాడు. వాడికి ఫ్లూట్ అలవాటు ఉంది కదా, ఆ ఫ్లూట్ ఊదుకుంటూ మేకలకి చక్కగా డ్యాన్సులు చేయటము, తలకాయలు ఊపటము అలా నేర్పించి ఉంచుకుంటున్నాడు. రోజు అక్కడే ఉండేవాడు. నెల గడిచింది, ఇది అబ్బాయి వెనక్కి రాలా. ఇక్కడ యువరాణి ఏం చేస్తుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.